రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు, సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారిలో మీరు ఒకరు. యెస్. సమైక్యవాదానికి నేటికి మీరు కట్టుబడే ఉన్నారా? ఇప్పుడు నేటికి ఆ రోజుల్లో మేమందరం సమైక్యవాదం. నాది అప్రోచ్ ఏమిటంటే హిస్టారికల్గా నేను చూశాను. వీళ్ళకందరికీ ఈ హిస్టరీ అంటే పట్టదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల నేపథ్యంలో అదే కాదు 1913లో మొదలైంది ఇది. అవును. ఇది మన ఆంధ్ర భాష మన దాన్ని ఏమంటాం మన బాపట్లలో మొదలైంది చూడు. బాపట్లలో 1913లో ఫస్ట్ ఈ తమిళనాడు ఆంధ్ర గొడవలో సపరేట్ ఆంధ్ర కావాలని ఆంధ్ర మహాసభ అని మొదలుపెట్టి అప్పటి నుంచి తెలుగు వాళ్ళంతా ఒక ఐక్యంగా ఒకటే దాంట్లో ఉండాలి అనేది వాళ్ళ లక్ష్యం ఆ రోజుల్లో. అందువల్ల మొట్టమొదటి నుంచి రాయలసీమ ఒక పద్ధతిలో ఉంది. రాయలసీమ అంటే ఈనాడు రాయలసీమ వేరు, ఆనాడు రాయలసీమ వేరు. ఆనాడు బళ్ళారి దానికి హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు బళ్ళారి మనలో లేనో లేదు, కర్ణాటకలో పోయింది. కోలారు, బళ్ళారి, ఈ అనంతపూర్, కర్నూలు ఇవన్నీ కలిపి రాయలసీమ అయి ఉండేది. దత్తమండలాలని పిలుస్తారు. అది దత్తమండలం అనే పేరు మార్చిన తర్వాత రాయలసీమ అని పెట్టారు. అసలు న్యాయంగా అయితే రాయలసీమ కంటే ముందు చాళుక్యులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని అంతా. ఎనివే అప్పటి నుంచి తెలుగు వాళ్ళంతా ఒకటిగా ఐక్యంగా ఉండాలి అనేది ఒక పెద్ద ఫైట్ జరిగింది నిజాంలో. ఇక్కడ ఆ రోజుల్లో వెంకటరామారావు గారని ఆయన్ని ఈ వివేక వర్ధిని కాలేజీలో మీటింగ్ జరిగితే అప్పుడు నిజాం పాలనలో పబ్లిక్ డిస్కోర్సెస్లో ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ మరాఠీ కానీ పర్మిటెడ్, తెలుగు పర్మిటెడ్ కాదు. వెంకటరామారావు అని కరీంనగర్ ఆయన లేచి తెలుగులో మాట్లాడితే అతన్ని హూట్ చేసి పెద్ద గొడవ చేసి ఇక తెలుగులో మాట్లాడడానికి లేదు, మరాఠీ వాళ్ళ డామినేషన్ అని చెప్పి చేశారు. అప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళి ఈ ఆంధ్ర మహాసభని తీసుకొచ్చారు. నిజాం ఆంధ్ర మహాసభలోని ఇక్కడ పెట్టారు. పెడితే వాళ్ళని హైదరాబాద్లో మీటింగ్ పెట్టనివ్వలేదు. ఫస్ట్ మీటింగ్ జోగిపేటలో పెట్టారు, సెకండ్ మీటింగ్ షాద్నగర్లో పెట్టారు. హైదరాబాద్ సిటీలో పెట్టనివ్వలేదు. అది పరిస్థితి అన్నాడు. ఇప్పుడు గొప్పగా చెప్తారు నిజాం ఏదో చేశారు ఇవన్నీ. నిజాం కాలంలోనే తెలుగు పూర్తిగా అణిచివేయబడింది. కుతుబ్ షాహీ కాలంలో అంత లేదు. నిజాం కాలం వస్తే కంప్లీట్గా తెలుగు డిస్కోర్సే. కానీ సంస్థానాల వల్ల తెలుగు బతికింది. ఈ వనపర్తి సంస్థానము, గద్వాల సంస్థానము, ఇట్లా ఉన్నాయి కదా, అసెర్నపల్లి, వీటిల్లో లాంగ్వేజ్ మాత్రం ఇది అడ్మినిస్ట్రేషన్ అంతా తెలుగులోనే ఉండేది. అందువల్ల వాటిల్లో కొంత లిటరేచర్ అవన్నీ కూడా వచ్చినాయి. ఫేమస్ ఎంఆర్ కవి వాళ్ళందరూ కూడా గద్వాల మన వనపర్తి సంస్థానంలో ఉన్నారు. భారతాస్ నాట్యశాస్త్రం కూడా ఆయన ఇక్కడే ఎడిట్ చేశారని చెప్పి అంటారు ఇక్కడ వనపర్తిలో. అదేవిధంగా గద్వాల్లో బ్రహ్మాండమైన లిటరేచర్ వచ్చింది. వనపర్తిలో ఇంకా వనపర్తిలో ఇంకా మంచి ఇది ఉందండి. 12 సంవత్సరాలు ఆయన ఎంఆర్ కవి అని ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన ఏమేమి వర్క్ చేశాడు ఇప్పుడు అక్కడ నేను ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళకి పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అది. కానీ చాలా గొప్ప వర్క్ జరిగిందని అంటారు అక్కడ. అదేవిధంగా మిగతా సంస్థానాల్లో ఆంధ్రనాట్యం కూడా ఇక్కడ వరంగల్ని ఆధారంగా చేసుకునే కదా నటరాజ రామకృష్ణ గారి తర్వాత కాకతీయుల నృత్య రీతులు. ఇక్కడ మనకు ఇక్కడికి మన వైపు సంస్థానాలు లేవు. ఆంధ్ర వైపు, తెలంగాణలో సంస్థానాలు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి జమీందారీ వంశాలు ఇక్కడ ఉన్నాయి. సంస్థానాలు అంటే వాళ్ళు రెగ్యులర్ అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళు కప్పం కట్టేవాళ్ళు నిజాంకి. మోరార్లెస్ ఇండిపెండెంట్ రూలర్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వనపర్తి సంస్థానం ఆయన అబ్డికేషన్ స్పీచ్ ఇప్పటికీ ఉంది. ఆయన అంటే తనుకొండ తన రైట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పగించాడు. అంటే అప్పుడు రెగ్యులర్ రూలర్ అనే కదా ఖచ్చితంగా రామేశ్వరరావు గారు. అంటే ఇక్కడికి మనకి అది ఆంధ్రాకి తెలంగాణకి అది డిఫరెన్స్ అనమాట. అక్కడ జమీందారులు అంటే ఏమిటి, కాంట్రాక్టర్స్ లాగా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని నువ్వు కొంత పెట్టుకొని మాకు కొంత ఇవ్వమని. ఇక్కడ అట్టగా అది రెగ్యులర్ రూలర్స్ ఇక్కడ. అలాంటి ప్రదేశంలో హైదరాబాదులో తెలుగుకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేకుండా పోతే ఈ నిజాం ఆంధ్ర మహాసభలు అనేవి మొదలైనవి. ఇప్పుడు అవన్నీ కూడా కంపైల్ చేశారు. జితేంద్ర బాబు అని ఒక ఆయన అంతా కంపైల్ చేసి ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నారు. కావాలంటే ఎవరైనా చూడొచ్చు అది. అలాంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చి కొసకు తెలుగు వాళ్ళంతా ఒక బోర్గుల రామకృష్ణరావు అన్నారు. అది వెంటనే మనం బోర్గుల రామకృష్ణరావు ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్. ఆయన చీఫ్ మినిస్టర్ ఆయన సాక్రిఫైస్ చేసుకున్నాడు. అక్కడ గోపాల్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన సాక్రిఫైస్ చేసుకుని తెలుగు వాళ్ళంతా వెంటనే ఒకటి కావాలని చెప్పి, లేదు కొద్ది రోజులు 4 సంవత్సరాలు ట్రై చేస్తాం అది ఇదని ఏదో చెప్పినా కూడా వద్దు, వెంటనే యునైట్ కావాలని చెప్పి
ప్రయత్నం చేసిన వాళ్ళలో బూర్గుల రామకృష్ణ గారు గొప్ప వ్యక్తి ఆయన. ఇలాంటివంతా జరుగుతుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని 300 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళంతా ఒక దానికి వస్తే అది కూడా ఏమైంది, అప్పటికి బళ్ళారి పోయింది, మద్రాసు పోయింది, గంజాం డిస్ట్రిక్ట్ పోయింది. పెద్ద మహాకవులు పెద్ద పెద్ద వాళ్ళు అంతా గంజాం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో. గిడుగు రామూర్తి గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు. అది కంప్లీట్గా పోయింది. సరే, అది పోతే పోయింది అనుకున్నాం. మన బళ్ళారి అది హెడ్ క్వార్టర్స్, అది రాయలసీమకంతా అది ఒక క్యాపిటల్ లాగా, చిన్నమైన లోకల్ క్యాపిటల్ పోయేది. బళ్ళారి రాఘవ, బళ్ళారి ఎంత లిటరేచర్ అంతా బళ్ళారి నుంచి వచ్చింది ఆ రోజుల్లో. అది పోయింది. ఇంకా మద్రాసు అయితే కట్టింది, దాని స్థలము చంద్రగిరి సంస్థానంలో ఉండింది. అది చెన్నప్ప నాయుడు చంద్రగిరి సంస్థానంలో అప్పుడు ఎవరున్నారో తెలీదు, వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎంటైర్ తెలుగు వాళ్ళ టెరిటరీ అది పోయింది, అని పోయింది. ఇవన్నీ పోతే పోయిందిలే, కొసకం అంతా ఒక దగ్గర ఉన్నాము, హైదరాబాద్ క్యాపిటల్ అయిందంటే మళ్ళీ ఇది కూడా పోయింది. ఇప్పుడు పోయిందంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని పంపించేశారు కదా, కలిసి ఉండడం లేదు కదా, స్పష్టమైన విభజన రేఖ అయిపోయింది. బిట్టర్నెస్, అగ్లీ వర్డ్స్, అగ్లీ లాంగ్వేజ్, నోటుకు వచ్చినట్టు ఒకరినొకరు తిట్టుకోవడము, ఇలా అంతా జరిగింది. అందువల్ల మేమంతా సమైక్య ఆంధ్ర అని మేము ఆ రోజుల్లో ఒక మూమెంట్ మాట్లాడింది. మరి ఇప్పుడు మా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పటికీ తెలంగాణ అనేది రియాలిటీ. దాని నోబడి యూ కెనాట్ అండూ ఇట్ నౌ. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్. సమైక్యాంధ్ర అనేది పోయింది. ఇప్పుడు ఒక విధంగా హిస్టరీలో చూస్తే 50-60 సంవత్సరాల ముందుకు పోయి చూస్తే తమిళనాడు ఇంత ప్రామినెంట్గా లేదు. ఈనాడు తమిళ్కి ఎంత ప్రామినెన్స్ వచ్చింది, వాళ్ళు కంబైన్డ్గా ఉండి ఫైట్ చేశారు కాబట్టి ప్రామినెన్స్ వచ్చింది. ఆనాడు టాంజూర్లో మన తెలుగు లిటరేచర్ డెవలప్ అయింది. తంజావూరు మధుర ఇప్పటికీ తెలుగు వారి ఉంది, యక్షగాన మరి అంతా అక్కడే డెవలప్ అయింది. అంటే తెలుగుకి ప్రామినెన్స్ ఉంది తమిళ్ కంటే. ఇప్పుడు తమిళ్ బాగా యునైట్ అయిపోయి వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు విన్నారు. స్ట్రాంగ్గా ఉన్న తెలుగు ఒకప్పుడు పూరి నుంచి టాంజూర్ దాకా తెలుగు ఉండింది. పూరి ఒరిస్సా అని ఇప్పుడు అనుకుంటాం, కానీ మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పూరికి పోయి వచ్చి వాళ్ళు పూరి అంటే మన ప్లేస్ కింద లెక్క అది. అప్పుడు కటకం, పూరి కటకం అనేవాళ్ళు, కటకమే. అలాంటి తెలుగు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. కృష్ణదేవరాయల వారు కూడా కటకం దాకా జయించారన్నదే చరిత్రలో కనిపిస్తుంది. ఉంది కదా, పాట కూడా ఉంది కదా, కొండవీడు కొండపల్లి మనదేరా, కాకినాడ మనదేరా, కాదని ఎవరు వాదుకు వస్తే కటకం వరకు మనదేరా, ఆ పాట ఉండేది ఆ రోజుల్లో. అంటే అంత ప్రాముఖ్యత. అదేవిధంగా తెలుగు ఇట్ వాజ్ లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఆ రోజుల్లో మెడ్రాస్లో వచ్చి మన తెలుగులో పాటలు పాడి ఇంత ప్రామినెంట్ అయినారు. మ్యూజిక్ అకాడమీ, సంగీత అకాడమీ. సో త్యాగరాజు కానీ, తర్వాత మన ఈయన రామదాస కీర్తనలు, త్యాగరాజ, అన్నమాచార్య, ఇదంతా తెలుగు తెలుగు వాజ్ లాంగ్వేజ్ ఆఫ్ కల్చర్. అలాంటిది ఇప్పుడు ఎందుకు మనకు తమిళ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. కన్నడ వాళ్ళు గొప్పగా ఉన్నారు. ఈవెన్ మలయాళం ఈజ్ పిక్డ్ అప్ ఇన్ ఏ బిగ్ వే. ఒరిస్సా ఈజ్ ఆల్సో పికింగ్ అప్. మరాఠీ, ఆ రోజుల్లో మరాఠీకి ఒక సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఇది. అలాంటిది ఇప్పుడు బ్రహ్మాండంగా భక్తి మూమెంట్ తర్వాత బ్రహ్మాండంగా పికప్ అయింది. అది అన్నీ వచ్చింది, కేవలం డిటీరియేట్ అయిపోయింది ఇది ఒకటే. అందువల్ల లాంగ్వేజ్, కల్చర్ రెండింటి మీద మనం సరైన ఇంపార్టెన్స్ ఇవ్వక, వాటికి శ్రద్ధ చూపించక ఈ విధంగా తయారైపోయింది. లాంగ్వేజ్, కల్చర్ కామన్నెస్ పోయింది కాబట్టి స్టేట్ కూడా డివైడ్ అయిపోయింది. 2 స్టేట్స్ అయిపోయినాయి. నేను అప్పుడే ఒక ఆర్టికల్ రాశాను, 2 అయింది, ఇంకెన్ని అవుతాయి కూడా చెప్పలేమని. 3 కావచ్చు, 4 కావచ్చు. రేపొద్దున ఎవరు నాకు రాయలసీమ వాళ్ళు మాకు వేరే సపరేట్ కావచ్చు అనొచ్చు. లేదా కళింగాంధ్ర అని ఇప్పుడు మొదలైంది. అది కళింగాంధ్ర మొదలైంది. అస్తిత్వవాదం కదా సార్ అది. వాళ్ళ అస్తిత్వం, ఐడెంటిటీ పాలిటిక్స్ వీటితో ఇంకా దేర్ ఇస్ నో ఎండ్. ఇలా చెప్పుకుంటా పోతూ ఉంటే ఇంక ఎక్కడుంది. ఇప్పుడు ఇంకోటి చూడండి, హిందీ. తెలుగుకు ఉన్న ప్రామినెన్స్ హిందీకి కూడా లేదు ఆ రోజుల్లో, ఉర్దూకు ఉండేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.